సేవతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ నాయకత్వ లక్షణాలను అందించేది రోటరీ అని ఐపీడీజీ ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని రోటరీ అనే అంశంపై సుదీర్ఘంగా విశ్లేషణాత్మకంగా అద్భుతంగా ప్రసంగించారు. పెద్దాపురం ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాబ్ నోవా మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలశెట్టి సూరిబాబును సమావేశానికి క్లబ్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ తాళ్లూరు శ్రీనివాసరాజు పరిచయం చేయగా క్లబ్ సభ్యత్వ పిన్నును ఐపీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అందజేశారు. తిరుమలశెట్టి సూరిబాబును క్లబ్కు డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న సిఫార్సు చేశారు. అనంతరం సమావేశంలో ఐపీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోటరీ సేవలను విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పోలియో నిర్మూలన నిమిత్తం రోటరీ చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు సుమారు 1700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించానని అన్నారు. క్లబ్ కార్యదర్శి వడ్డాతి ఆదిత్య మాట్లాడుతూ ఈ నెల 22న వేళంగి గ్రామంలో డాక్టర్ బోండా వెంకన్నరావు పర్యవేక్షణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో బదిరెడ్డి వెంకన్న సౌజన్యంతో వైద్య శిబిరం కోఆర్డినేటర్ డాక్టర్ విఎన్వి సతీష్ నేతృత్వంలో 19 మంది ప్రముఖ వైద్యులు పాల్గొంటున్నారని అన్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును కూడా ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే రోజు మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సతీష్, రోటరీ వృద్ధాశ్రమ కమిటీ చైర్మన్ చూడిశెట్టి పద్దరాజు, రోటరీ వాటర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చెలికాని సూర్యారావు, క్లబ్ ఉపాధ్యక్షులు బదిరెడ్డి వెంకన్న, ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి రవి, కృష్ణతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడాలని నేను అనుకున్నాను. అండ్ నేను రోటరీలోకి రావడం ఈ కారణం డాక్టర్ చేసేవాళ్ళు బట్ ఈ రోజు ఈ స్టేజ్ పైన ఎలా మాట్లాడుతున్నట్టు ఆయనే కాదు. నాకు రోటరీకి ఇంట్రడ్యూస్ చేసి గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్ళమని చెప్పింది, ప్రోత్సహించింది ఆయన. తర్వాత ఆయన గవర్నర్ గారిలోనే నేను ప్రెసిడెంట్ చేశాను. అంటే 2007లో నేను రోటరీ జాయిన్ అయ్యి 2016 వరకు, అంటే 12 వరకు బాగానే ఉన్నాను. తర్వాత 12 నుంచి 16 వరకు చాలా స్తబ్దంగా ఉన్నాను. మళ్ళీ ఆయన గవర్నర్ అయ్యారని చెప్పి యాక్చువల్గా రోటరీకి గోల్డెన్ జాయిన్ అవ్వాలి. అంత ఆయనే ఇప్పుడు పక్క క్లబ్కి వెళ్ళాలని చెప్పి పక్క క్లబ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు నేను మళ్ళీ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసిన నా సెకండ్ ఇన్నింగ్స్ రోటరీ. ఈ రోజు కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలంటే, ఈ సంవత్సరం మన భారతదేశం తరఫున పోలియోకి అత్యధిక గ్రాంట్ ఇచ్చిన వ్యక్తి మన కళ్యాణ్ చక్రవర్తి. అదేవిధంగా పోలియో అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా 1500 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి జనాలందరికీ పోలియో పట్ల అవగాహన, దాని ఇంపార్టెన్స్ తెలియజెప్పిన వ్యక్తి మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన చీఫ్ గెస్ట్గా రావడం మన అందరి దృష్టం. ఆయన మన రోటరీ విధానాల గురించి, ఆయన రోటరీలో మన బాధ్యతల గురించి ఆయన మనకి ఈరోజు తన అనుభవాలన్నీ మనతో పంచుకుంటారు. అదేవిధంగా మనకి ఈ నెల 22వ తారీఖున వేలంగి గ్రామంలో మన బదిరెడ్డి వెంకన్న గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది.